ఇంట్లో ఈ ఫోటో పెట్టుకుంటే తిరుగే ఉండదు. వాస్తు ఏం చెప్తుందో తెలుసుకుందాం. మనలో వాస్తును విశ్వసించేవారు చాలామందే ఉంటారు. భారతీయులను వాస్తును విడదీసి చూడలేం. ఇంటి నిర్మాణం విషయంలో ఖచ్చితంగా వాస్తును ఫాలో అవుతూ ఉంటాం. ఇంటి పునాది మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే రంగు వరకు ప్రతి విషయం వాస్తుకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. వీటితో పాటు ఇంట్లో కొన్ని రకాల ఫోటోలు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో 7 గుర్రాలు పరిగెట్టే ఫోటో ఉంటే చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గుర్రాలు పరిగెత్తడం జీవితంలో పురోగతికి చిహ్నంగా చెబుతుంటారు. అలాగే విజయం, బలానికి సింబాలిక్గా కూడా చూస్తూ ఉంటారు. అలాగే ఈ గుర్రాలు ఆర్థిక శ్రేయస్సును సూచిస్తాయని అంటున్నారు. అయితే ఈ ఫోటోను గదిలో ఏర్పాటు చేసే దిశ కూడా ముఖ్యమని చెబుతున్నారు. ఈ ఫోటోను ఏ దిశగా ఏర్పాటు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం 7 గుర్రాలు పరిగెడుతున్న ఫోటోను దక్షిణ దిశలో ఉండే గోడకు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో ఫోటోను ఏర్పాటు చేసుకోవడం వల్ల కీర్తి, విజయం వరిస్తుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ గుర్రాల ఫోటోను ఉత్తర దిశకు ఉన్న గోడకు ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదేనని చెబుతున్నారు నిపుణులు. ఈ దిశలో ఫోటోను ఏర్పాటు చేసుకుంటే ఆనందం, శ్రేయస్సు ఆ కుటుంబంలో కలుగుతుందని చెబుతున్నారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని కూడా చెబుతున్నారు. ఈ ఫోటోను దుకాణాల్లో, ఆఫీసులో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో లాభమని ప్రకటించారు. అన్నింటికంటే ముఖ్యంగా 7 గుర్రాలు పరిగెడుతున్న ఫోటోను తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవడం మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. వృత్తిపరంగా పురోగతిని సాధించడంలో ఇది బాగా తోడ్పాటు అవుతుందని చెబుతున్నారు. ఈ దిశలో పెయింటింగ్స్ వేయడం పురోగతిని తీసుకొస్తుందని, పరిగెత్తే గుర్రం వేగానికి చిహ్నంగా పరిగణిస్తారని, స్టడీ రూమ్ లేదా లివింగ్ రూమ్లో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.